నమస్కారం అండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాము. ఇవాళ వంటలోకి వెళ్ళే ముందు మీకు చిన్న విషయం చెప్పాలి. ఫ్రైడే నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను ఘనకార్యం చేశాను అనమాట. నా అపార్ట్మెంట్ తాళాలు లోపల పెట్టేసి మర్చిపోయాను. నేను బయటకి డోర్ లాగేసి లాక్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీస్కి వెళ్ళిన 10 నిమిషాల తర్వాత రియలైజ్ అయ్యాను మర్చిపోయానని చెప్పి. సో సడన్గా ఏం చేయాలో అర్థం కాలేదు. కాసేపు కూర్చొని ఆలోచించాక మా ఫ్లాట్మేట్ కూడా ఊర్లో లేదు, సండే దాకా వెనక్కి రాదు, ఏం చేయాలో తెలియలేదు. సో నేను వెంటనే ఫ్రెండ్కి ఇలా సీన్ అయింది, ఏం చేద్దామంటే ఏం కాదు ఇంటికి వచ్చేయని చెప్తే, సో నేను వీకెండ్కి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఇదంతా ఏంట్రా సోచ్ చెప్తున్నాడు అంటే ఇలా ఎప్పుడు నాకు అవ్వలేదు. ఐ థింక్ రీసెంట్గా నేను డ్రైవింగ్ లైసెన్స్తో కొంచెం టెన్షన్ ఎక్కువ తీసుకుంటున్నాను. సో మీ లైఫ్లో మీరు ఏదైనా విషయంతో దేని గురించైనా ఎక్కువ స్ట్రెస్ అంటే అలెక్సా, వాట్ ఈస్ స్ట్రెస్ ఇన్ తెలుగు? Stress in Telugu is ఒత్తిడి. మీరే విషయం గురించి అయినా ఒత్తిడి తీసుకుంటుంటే, స్ట్రెస్ తీసుకుంటున్నా, సో ఓకే, కొంచెం దాన్ని బరువు తగ్గించి ముందుకెళ్దామంటే సమ్మా విల్ ఫిగర్ అవుట్. ఓకే, అండ్ వంట ఏంటో చూసేద్దామా? సో ఈరోజు వంట స్పెషల్ అని నేను చెప్పను, కానీ మా అమ్మ హ్యాక్ అని చెప్తాను. సో చూసేవాళ్ళు మీరు అమ్మ అయితే మీ పిల్లలు స్కూల్కి వెళ్తుంటే పొద్దున్న లేచాక మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది, లేదా మీరు నాలాగా యంగ్స్టర్స్ అయితే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక అదే క్వశ్చన్. కరెక్టే, మీరు అనుకున్న కరెక్టే, ఈరోజు వంట ఏం చెయ్యాలి ఆ క్వశ్చన్ అందరికీ ఉంటుందిగా. సో అలా ఆలోచిస్తున్నప్పుడు, ఏం తోచినప్పుడు, ఫటాఫట్ అయిపోవాలి, అట్ ద సేమ్ టైం అన్ని వెజిటేబుల్స్ కూడా పోషకాలు కావాలి అనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అండి. సూపర్ ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ. సో ఇంకెందుకు ఆలస్యం, ఎలా నేర్చుకోవాలో అమ్మ నేర్పిస్తుంది, చూసేద్దామా? లెట్స్ గో. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంకొక వంటని పరిచయం చేస్తూ మీ ముందుకు వచ్చేసానండి. ఎప్పుడైనా తక్కువ సమయం ఉన్నప్పుడు, పిల్లలకు ఉదయాన్నే లంచ్ బాక్స్ ఏం చేయాలా తోచినప్పుడు, తక్కువ సమయంలో వంట చేయటానికి తాజా కూరగాయలతో తయారు చేసే ఆరోగ్యకరమైన కిచిడి ఎలా తయారు చేయాలో నేర్చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు: ముందుగా కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యాన్ని, అదే గ్లాస్తో పావు గ్లాస్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి, ఆ కడిగిన బియ్యానికి 6 గ్లాసులు నీళ్లు పోయాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేయాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరగాయలని తీసుకోవాలి. నేను ఇక్కడ నా దగ్గర ఉన్న కూరగాయలని తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఇంకా ఎక్కువ కూరగాయలు ఉంటే యాడ్ చేసుకోవచ్చు. కూరగాయ ముక్కలు, ఉల్లిపాయలు, క్యారెట్లు, పచ్చిమిర్చి, బీన్స్, టమోటాలు, కొత్తిమీర, 1 టీ స్పూన్ సాంబార్ పౌడరు అన్నీ కుక్కర్లో వేసి కలిపి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేదాకా రానివ్వాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి ఉడికించిన కిచిడీని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కిచిడీకి పోపు పెట్టేద్దామండి. స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుని 4 స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కాక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి వేసి కొంచెం వేగనివ్వాలి. కొద్దిగా వేగాక జీడిపప్పు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత ఈ వేగిన పోపుని కిచిడీలో వేసి బాగా కలపాలి. అంతేనండి, రుచికరమైన కిచిడి తయారైపోయింది. చివరగా మీరు రుచికి సరిపడిన ఉప్పు
ఉందా లేదో చెక్ చేసుకుని తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి. ఈ కిచిడి తయారీ మీకు నచ్చితే మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చూస్తున్నాం ఉంటారా వెళ్ళిపోతారని. ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. మీ కీస్ మర్చిపోకండి. మీ కీస్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలానే లైక్ కొట్టేద్దాం. అండ్ ఎలా ఉందో అమ్మకి కామెంట్ సెక్షన్లో చెప్తే అమ్మ తెలుసుకుంటారు. ప్లీజ్ గివ్ us feedback. We need your feedback. See you in the next one.